ఇరిగేషన్ ఆఫీసర్ల ఫ్యూచర్ స్కెచ్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ సమీపంలో భూములు కొనుగోలు చేసిరట. టూరిజం హబ్గా మారుతాయనే దూరదృష్టితో, ల్యాండ్ రేట్లు హైక్ అవుతాయనే ఆలోచనతో అంత డబ్బు ఎలా సమకూరిందనే ప్రశ్నలు ఉత్పన్నం. నిర్మాణ సంస్థల సహకారం ఉందని ప్రచారం. ఇది మల్లన్న సాగర్. ఇది దీని చుట్టుపక్కల భూములు కొన్నారట. ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ హౌస్ ఉంది చుట్టుపక్కల. కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకైతే అల్లుడు, కొడుకు, బిడ్డ, మనవడు అందరి పేర్ల మీద ఫామ్ హౌస్లు ఉన్నాయి అక్కడ. అండ్ దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొన్నారట. వీళ్ళ జీతం ఎంత, వీళ్ళ కథ ఎంత, అన్ని ఎకరాల భూములు ఎట్లు వచ్చినాయి, ఎవడు కొనిచ్చిందంటే కాంట్రాక్టర్ కొనిచ్చి ఉంటాడని. కాంట్రాక్టర్ ఎందుకు కొనిచ్చిందంటే కాంట్రాక్టర్కి లబ్ధి చేకూర్చేలాగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి. రాజకీయ నాయకులతో పాటు పర్చేస్ ప్రాజెక్టుల ప్లానింగ్ జరుగుతున్న టైంలో కొందరు కొన్నారట. పనులు ప్రారంభమైన సమయంలో మరికొందరు కొన్నారట. పేద ప్రజల ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఇవన్నీ కూడా ప్రాజెక్టుల పేరుతో మొత్తం భూములు గుంజుకున్నారు. వాళ్ళు దిక్కులేని వాళ్ళై ఉపాధి లేక ఈ R&R కాలనీకి పోతే తెలుస్తుంది. గజ్వేల్ ఎంతోమంది ఆత్మహత్యలకి, గుండెపోట్లకు కారణమై చనిపోతున్నారు. వాళ్ళు నిలువ నీడలేక ఆ కూలిపోయే ఇండ్లు కట్టి చందులో పెట్టిండు. వీళ్ళు మాత్రం ఈ దొంగలు, ఈ అధికారులు, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కలిసి ఆ భూములు కొనుగోలు చేశారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారులు తూచా తప్పకుండా పాటించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టుల నిర్మాణం అయ్యాయో, భవిష్యత్తులో ఎక్కడెక్కడ డిమాండ్ రాబోతున్నదో ముందే పసిగట్టి ఆయా ఏరియాల్లో భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ వస్తుందని ముందే వాళ్ళకి లీకులు ఇచ్చి అట్లా భూములు కొల్లగొట్టారు. గవర్నమెంట్స్ ఎట్లుంటాయని చెప్తున్నా. అందులో అధికారులు కొన్నారు, పొలిటికల్ లీడర్లు కొన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కొన్నారు, వాళ్ళ కమ్యూనిటీలు వాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిండు. రాజశేఖర రెడ్డి ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో ఇగో ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ రాబోతుందని మొత్తం భూములు కొని పడేసారు. అంత పేద ప్రజల భూమే. సేమ్ యాస్టీజ్ మళ్ళీ ఇప్పుడు కూడా. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ రాయదుర్గం నుంచి శంషాబాద్కి మేము మెట్రో రైలు వేస్తామని కేసీఆర్ అనౌన్స్ చేసి 6,000 కోట్లు మేమే ఖర్చు పెడతాం, కేంద్రం సహకారం కూడా అక్కర్లేదని స్టార్ట్ చేసిండు. ఫౌండేషన్ స్టోన్ వేసిండు, కథ దాన్ని ఆడనే వదిలేసిండు. భూముల రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసింది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేము రాయదుర్గ్లో T స్క్వేర్ బిల్డింగ్ కడతామని వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆ కమ్యూనిటీల చేతిలో ఉన్న భూములు వాటి ధరలు పెంచుకోవడం కోసం తప్ప ఇంకొకటి కాదు. ఒక్కొక్కరు ఏకంగా 20 నుంచి 40 ఎకరాల వరకు కొన్నారట. చూడు ఎట్లుందో. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? బయట పెట్టాలి కదా. ప్లానింగ్ నడుస్తుండగానే కొందరు కొనుగోలు చేస్తే పనులు ప్రారంభమయ్యాక మరికొందరు కొన్నారట. ఈ జాబితాలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారట. ఆ 2 ప్రాజెక్టులు సైతం గత ప్రభుత్వం టూరిజం హబ్గా చేసే ప్రయత్నాల్లో ఉండడంతో ఫ్యూచర్ ప్లాన్ కోసం అధికారులు ముందస్తుగా భూములు కొనుగోలు చేసిరట. జ్యుడిషియల్ ఎంక్వైరీలో వెలుగులోకి వస్తున్నాయట ఈ వ్యవహారం అంతా. ఏముంటుంది, ఎంతసేపు అండి ఇది కనుక్కోవడం? మొత్తం ఆ రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే మొత్తం కథ అంతా బయటకు వస్తుంది.